మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుర్రంగూడ 6వ డివిజన్ ఇన్ఛార్జ్ జల్లా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ ప్రచారానికి హాజరైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా తమతో చెబుతున్నారని అన్నారు. గతంలో గడిల పాలన నుండి ప్రజలు విముక్తి పొందారని, ఇప్పుడు ప్రజాపాలన వచ్చిందని, ఈ పాలనలో అభివృద్ధి ప్రజల సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, గుర్రంగూడ కంటెస్టెడ్ కార్పొరేటర్ రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, గుర్రం విజ్ఞాన్ రెడ్డి, సీనియర్ నాయకులు శివగౌడ్, విష్ణుగౌడ్, ఆంజనేయులు, ఐలమ్మ, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి పోతే ప్రతి గడప గడపలా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఆల్రెడీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన కొనసాగుతుంది. కాబట్టి 100% మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో ఇంతవరకు ఏ గల్లీకి పోయినా, ఏ కాలనీకి పోయినా కనీసం రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు. అసలు గుర్రం కూడా రావాలంటే చాలా మొత్తం గుంతలమయంలో ఉంది. కాబట్టి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. కాబట్టి మా గవర్నమెంట్ పాలన, ఈ ప్రజాపాలనలో బస్సు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ప్రతిదీ మేము చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డి అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించండి. మీరు కావాల్సిన అభివృద్ధి మేము చేస్తామని మా అన్న మేయర్ ఇక్కడనే ఉన్నారు, చిగురింత నరసింహారెడ్డి గారు. మాకు ప్రతి నిమిషం ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అన్న అంటే నేనున్నా అని ప్రతి నిమిషం ప్రతి గడపకు వస్తాడు, వచ్చి అభివృద్ధి చేస్తాడు. కావున కాలనీ వాసులందరికీ మరియు గుర్రంగూడ విలేజ్ వాసులందరికీ భారీ ఎత్తున గెలిపించాలని మా యొక్క విన్నపం. ఈరోజు గుర్రంగూడలో బాపిరెడ్డి కాలనీలో డోర్ టు డోర్ ప్రచారానికి ఏర్పాటు చేసిన వెంకటేష్ అన్న గారికి, అన్న విజ్ఞాన్ అన్న గారికి, అక్క గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రోజు పొద్దున ఒక 3 అవర్స్, సాయంత్రం ఒక 3 అవర్స్ వీళ్ళందరూ కూడా పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. డోర్ టు డోర్ తిరగడం వల్ల ప్రజలందరూ కూడా సమస్యలు, ఎక్కడైతే డ్రైన్ లేదో, ఎక్కడైతే వాటర్ లేదో అవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా గుర్రంగూడ కాలనీ ప్రజలందరికీ కూడా మా శక్తి కోసం మేమందరం కూడా దీనికి డెవలప్మెంట్కు సహకరిస్తాం. మీరందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా గడ్డం రంజిత్ రెడ్డి నాకు ఓటేయాలని తెలియజేస్తూ మీకు అందరికీ విజ్ఞప్తి ఒకటే, పొద్దున్నే లేచి మీరు ఎలక్షన్లో పాల్గొనాలని కోరుతూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనను కొనసాగించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈరోజు అప్పుడు గడిల పాలన నుండి ఎవరైనా కలవాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజాపాలన తెచ్చిన ముఖ్యమంత్రి అన్నకు మనం ఒక కానక ఇవ్వాలంటే మనమందరం కూడా చేవెళ్లే పార్లమెంటును మనం రంజిత్ రెడ్డిని గెలిపించే తీరాలని కోరుతూ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. పొద్దున్నే 13వ తారీఖు నాడు మీరు 7 గంటల నుంచే లైన్ కట్టి ఓట్లేయాలని కోరుతున్నాం. నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీ ఎన్నికల ప్రచారం ఎంపీ రంజిత్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కాలనీ వాసులందరికీ మా యొక్క మనవి. రాబోయే రోజుల్లో ఎక్కడైనా అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మేమందరం కోరుతున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా గుర్రంగూడకు మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది. కాలనీ వాసుల అందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఏ అభివృద్ధి అయినా కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కేంద్రంలో అధికారం రావాలి. ఇక్కడ అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని నా యొక్క మనవి.